కైలాష్ మానస్ సరోవర్ 2020లో కోవిడ్ రావడంతో అది మొదట ఆగిపోయింది. ఆ తర్వాత కోవిడ్ వచ్చిన వెంటనే భారత్ చైనా మధ్య గాల్వన్ వ్యాలీ క్లాష్ అవడంతో అసలు దీనికి మొత్తం బ్రేక్ పడిపోయింది అనమాట. 5 సంవత్సరాల తర్వాత మళ్ళా ఈ మధ్యనే యాత్ర మొదలైంది. ఇక్కడ కైలాష్ మానస్ సరోవర్ ఈ ప్రాంతం అనేది టిబెట్ లో ఉంది, అంటే చైనా ఆధీనంలో ఉందన్నమాట. ఇది చాలా మంది మతాలకి మత సంస్కృతులకి సంబంధించిన యాత్ర అన్నమాట. ముఖ్యంగా హిందూస్, బుద్ధిస్ట్, జైన్స్ వీళ్ళందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా కైలాష్ మానస్ సరోవర్కి వెళ్ళి రావాలని కోరిక కోరుతుంటారు అనమాట. ముఖ్యంగా బుద్ధిస్టులు, జైన్స్ కూడా వెళ్తారు, కేవలం హిందూసే కాదు. అండ్ టిబెట్ లో ఒక ప్రత్యేకమైన మతం ఉంది, దాన్నే బాన్ మతం అంటారు, బాన్ రిలీజన్. వాళ్ళకు కూడా ఇక్కడికి వెళ్ళి రావాలంటే పెద్ద కోరిక అనమాట. ముఖ్యంగా ఇండిజినస్ రిలీజన్ ఆఫ్ టిబెట్ అనమాట. బాన్ మతం అనేది బుద్ధిజంతో పాటు అక్కడ చాలా గొప్పగా వెలిసిల్లే ఒక మతం అనమాట. అయితే జైన్ మాంక్ మనకు తెలుసు, జైనిజంలో రిషభనాథ చాలా ఫేమస్. ఆయన అక్కడే జ్ఞానోదయం పొందారని చెప్పి, ఎన్లైటన్మెంట్ పొందారని చెప్పి జైన్ల యొక్క మత గ్రంథాలు చెప్తున్నాయి అనమాట. అదేవిధంగా జైన్స్ ఈ ప్లేస్ ని అష్టపద అని పిలుస్తారు. ఈ కైలాష్ ఈ ప్రాంతాన్ని అష్టపద అని పిలుస్తారు అనమాట.